గుడ్ మార్నింగ్ అందరికీ. సో నా పేరు సహనా. నేను 2018లో సీటెట్ రాశాను అనమాట. సీటెట్ రాసినప్పుడు నాకు 82 మార్క్స్ వచ్చాయి సీటెట్లో. సో నేను క్వాలిఫై అయ్యాను, జస్ట్ క్వాలిఫై అయిన అంతే అనమాట. చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కేవీఎస్ పడింది. సో కేవీఎస్ రాసేసే వాళ్ళకి ఇప్పుడు సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి సీటెట్ ఇప్పుడు రాయాలా వద్దా అని చెప్పేసి చాలామంది డైలమాలో ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు రాశాను సీటెట్, నేను 2018లో రాశాను. ఇప్పుడు నేను సీటెట్ రాసి నా దగ్గర సర్టిఫికేట్ పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు నోటిఫికేషన్ పడినప్పుడు 2025లో నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నాను. సో అలాగే మీరు కూడా ఇప్పుడు రాసి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంచుకుంటే కమింగ్ కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్స్కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో చాలామంది డిసప్పాయింట్ అవుతారు. సీటెట్ ఇస్తాడు, సీటెట్ రాసేసి క్వాలిఫై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కేవీఎస్ రాసుకుంటామని చెప్పేసి చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నిజమే. కానీ ఏంటంటే ఇప్పుడు రాయండి. ఇప్పుడు రాశాక మీకు ఖచ్చితంగా నేను 2018 రాసి 25లో ఇప్పుడు నేను రాస్తున్నానంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది చూడండి అక్కడ. సో మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి రాసి పెట్టుకోండి. ఇప్పుడు రాయాలా వద్దని డైలమాలో ఉండకండి. ఖచ్చితంగా సీటెట్ రాయండి, రాసి క్వాలిఫై అవ్వండి. ఎందుకంటే వచ్చే సంవత్సరాలు ఏం పెట్టొచ్చు సీటెట్, ఇప్పుడు క్వాలిఫైయింగే సీటెట్ అయితే వచ్చే సంవత్సరాలు ఎలా పెట్టొచ్చు, మార్క్స్ కూడా యాడ్ చేస్తామని మనకి ఎలాగో ఏపీడిఎస్సి మనం టెట్ రాస్తామో అలానే పెట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే ఛాన్స్ లేదు కాబట్టి ఈజీగా ఉన్నప్పుడే మీరు రాసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సీటెట్ మాత్రం కంపల్సరీగా రాయండి, డిసప్పాయింట్ అవ్వద్దు. రాసి దగ్గర సర్టిఫికేట్ పెట్టుకోండి. కమింగ్ ఇయర్స్లో మీకు ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఓకేనా. సో ఇలా మీకు ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా కావాలిస్తే, నన్ను డౌట్స్ అని కావలిస్తే కింద అడగండి. నేను ఎగ్జామ్ ఎలా రాశాను, ఎగ్జామ్ వెళ్ళిన రోజు సిచ్యువేషన్ అది ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.